ప్రయత్నం చేయాలని మనం చేస్తూ మనకి సమయాన్ని రాయ గారికి పంపిస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. మరొక మారు మీతో కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు నాకు ఇచ్చిన సదవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన దైవజనులకు, సంఘ నాయకులకు, దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు చెల్లిస్తున్నాను. మన ముందు సమయం లేదు గనక నేరుగా దేవుని వాక్య ధ్యానంలోనికి మనం సాగిపోదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము, మొట్టమొదటి సువార్త మత్తయి సువార్త 28వ అధ్యాయము, చివరి అధ్యాయము 19వ వచనాన్ని నేనే చదువుతాను. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రభు ఆత్మ సహాయం కొరకు అందరం ఒక్క నిమిషం పాటు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, ప్రాణము నా కొరకు మా కొరకు దానము చేసిన ప్రాణ ప్రదాత, ఈ పునరుద్ధాన దినమందున నీ పాదాలకు సాగిల ప్రణామములు అర్పితం చేసుకున్నాం స్వామి. ఆరంభ ప్రార్థన మొదలుకొని ఇప్పటి కనుక నీ బిడ్డల ఆరాధన, స్తుతి, వాక్య ధ్యానం ఒప్పుకోలు భక్తి శ్రద్ధలతో నీ యొక్క అన్నో రుధిరములలో పాలి భాగస్థులమై దీవెనకు కారకులమైన మమ్ములను మరొక్కసారి జ్ఞాపకం చేసుకుని కడగబడిన హృదయాలలో నేరుగా నీ వాక్కును నీవే నీ దాసుని మరుగు చేసుకొని నా నోట నీ మాటల ఊట మాత్రమే ఉబికింపజేసి అందరి హృదయాలను తృప్తిపరచి బలపరచి నిలబెట్టి నీ కొరకు మండే జ్వాలలుగా ప్రకాశించు ద్వీపం వలె ఈ లోకంలోనికి మేము బయలుదేరుటకు అవసరమైన నీ పరలోక దివ్య వాక్కును విడుదల చేయమని యేసు పుణ్య నామమున ప్రార్థించి స్వతంత్రించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పిల్లరా, 30 నిమిషాలు మించకుండా సూటిగా దేవుని వాక్యాన్ని స్పష్టంగా చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. మనం చదువుకున్న దేవుని లేఖనం లేదా దేవుని వాక్య భాగం మనందరికీ సుపరిచితమే. చాలాసార్లు చదువుకున్న మా మాటలు. ఈ మాటకు బైబిల్ గ్రంథములో ఉన్న అన్ని మాటల కంటే లేక అన్ని మాటలలోకెల్లా కీలకమైనది, ప్రాముఖ్యమైనది, అత్యవసరమైనది మానవ జాతికి. ఒక మాట చెప్తాం. ఎవరైనా మన ఇంటికి బంధువులు వచ్చారండి, వచ్చిన రోజు మనసారా తనది తీరా ఆ రోజంతా మాట్లాడతారు. 2వ రోజు మాట్లాడతారు, 3వ రోజు మాట్లాడతారు. 3వ రోజు మాట్లాడి వెళ్ళేటప్పుడు చివరిగా కొన్ని మాటలు చెప్తారు. ఈ 3 రోజులు చెప్పిన మాటలకు విలువ ఉంటుందా? చివరికి వాళ్ళు ఫ్లైట్ ఎక్కేటప్పుడు, ట్రైన్ ఎక్కేటప్పుడు, బస్ ఎక్కేటప్పుడు, కార్ ఎక్కి వెళ్ళిపోయేటప్పుడు చివరిగా చెప్పిన మాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందా? చివరి మాటలకే ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. యేసయ్య భూమి మీద 33.5 సంవత్సరాలు బతికి 3.5 సంవత్సరాలు సేవ చేసి మరణించి తిరిగి లేచి తండ్రి యొద్దకు ఆరోహణుడవుతున్నప్పుడు చెప్పిన చివరి మాట ఇది. ఏమన్నాడు? కాబట్టి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. ప్రజలందరినీ ఏం చేయాలన్నాడు? పవిత్రులను చెయ్యి అనలేదు, మోక్షానికి అర్హులను చెయ్యి అనలేదు, నా భక్తులను చెయ్యండి అనలేదు, నాకు భజన చేసేవారిని చెయ్యండి అనలేదు, కిచెన్స్ తయారు చేయమనలేదు, క్రైస్తవులను తయారు చెయ్యండి అనలేదు. యేసయ్య ఏమన్నాడు?
సమస్త జనులను శిష్యులనుగా తయారు చేయుడి అన్నాడు. యేసయ్య చిట్ట చివరిగా చెప్పిన అతి ప్రాముఖ్యమైన మానవ జాతికి అవసరమైన అత్యవసర విషయము, మనుషులందరూ దేవునికి శిష్యులు కావాలి. మనం చేసేది అదేనా కదా? మనం ఏం చేస్తున్నాం? అందరికీ సువార్త చేస్తున్నాం. మంచి అయినా చెడైనా, బర్త్డే అయినా, వెడ్డింగ్ యానివర్సరీ అయినా, మరణ దినమైనా, తద్దినమైనా, జ్ఞాపకార్థమైన, మన ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా మనం మనుషులకు ఏం చెప్తున్నాం? యేసయ్య సువార్త చెప్పి వాళ్ళని శిష్యులను చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. హల్లెలూయా. అయితే చేస్తున్నాము అన్నది ఎంత వాస్తవమో, దేవుని దృష్టికి సంఘము ఇంకా ఆయన కోరిన ఎదుగుదల శిష్యత్వములోనికి రాలేదనేది కూడా అంతే వాస్తవం. ఏమన్నా నేను శిష్యులముగా తయారయ్యాము అనేది వాస్తవమే. దేవుని నామానికి తగినంతగా, దేవుని హృదయములో ఉన్న కోరికకు తగినంతగా శిష్యులుగా తయారు కాలేదే అనేది కూడా అంతే వాస్తవం. నీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తా. బైబిల్ గ్రంథములో ప్రతి లేఖనానికి బాహ్య భావం ఉంటుంది, అంతర్లీన అంతర్భావం ఉంటుంది. మనం ఒక మాట మాట్లాడామంటే బయటికి ఒక భావం ఉంటుంది, లోపల ఉంటుందా? ఉంటుందా? మనం మాట్లాడిన మనిషి మాటకే రెండు అర్థాలు ఉంటాయి. రెండేది నానా అర్థాలు ఉంటాయి. దేవుని ప్రతి మాటకు రెండు అర్థాలు ఉంటాయి. ఒకటి బాహ్య భావము, రెండవది అంతర్భావము. దీన్నే పౌలు అన్నాడు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఇప్పుడు చూడకండి, అక్కడ ఏమంటాడంటే, అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయును. మేము అక్షరమునకు పరిచారకులము కాము గాని ఆత్మకే పరిచారములమగుచున్నాము అన్నాడు. అక్షరం అంటే దేవుని వాక్యం. మరి దేవుని వాక్యానికి సేవకులం కామంటున్నాడు ఆయన. ఎంత పెద్ద మాట! అవునాగా? అంటే బయటకు కనబడే దేవుని నిర్వచనానికి మేము వారసులము, సేవకులము కాము. లోన దేవుడు నిగూఢంగా పెట్టిన ఆత్మ అర్థానికే మేము సేవకులం అంటున్నాం. హల్లెలూయా. అందుకే పౌలొక్కడే ఆ మాట మాట్లాడగలిగాడు. ఏమంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనుడి అని బైబిల్ గ్రంథంలో చెప్పింది ఆ అపోస్తలుడైన పౌలు ఒకడే ఘంటాపథంగా చెప్పాడు. ఇంకెవరికి ఆ ధైర్యం కాలేదు. ఎందుకు అంటే ఆయన ఆత్మకు మాత్రమే సేవ చేశాడు. హల్లెలూయా. ఈ విషయం అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. మనం వరి తింటాం కదా, వరి పంటేనా మనం తినేది? ఇక్కడ తెలంగాణలో దాదాపు ఎక్కువ ఏం తింటారు? తెలంగాణ, ఆంధ్రాలో మొక్కజొన్న తినం, ఎక్కువగా గోధుమలు తినం. మనం తినేది వరి అన్నమే, వరి భోజనమే. మనం వడ్లను తీసుకొచ్చుకున్నాం, వడ్లకు వడ్లు అడుకుంటామా? దేన్ని అడుకుంటాం? మరి బియ్యం మన ఇంటికి వచ్చేదాకానే వరి పొట్టు అవసరం. ఇన్ని రోజులు బియ్యాన్ని వరి పొట్టు కాపాడిందని వరి పొట్టు తింటామా? కానీ భోజన పదార్థముగా అన్నం మన ఇంటికి, బియ్యం మన ఇంటికి, ధాన్యం మన ఇంటికి వచ్చే వరకు వరి పొట్టు, చర్మము అవసరం. అలాగే మనం దేవుని మందిరంలోనికి, దేవుని శరీరంలోనికి, దేవుని అవయవంలోనికి రావడం వరకే అక్షరం మనకు ఉపయోగపడుతుంది. దేవుడు కోరుకున్న శిష్యులుగా మనం మారాలంటే వరి పొట్టు మనకు ఉపయోగపడదు, పని చెయ్యదు. ఎవరైనా ఆకలి ఎక్కువ వేసిందని బియ్యం లేక వరి తింటే సస్తారా, బతుకుతారా? చెప్పలేదు. మేము ఎప్పుడు ట్రై చేయాలని అంటారా? చేయకండి దయచేసి. ఎవరు బతకలేవు. భోజనం లేకున్నా 4 రోజులు బతకగలుగుతామేమో కానీ వరి పొట్టు తింటే బ్రతకలేదు. అలాగే
దేవుని వాక్యములోని అంతర్భావాన్ని ఒక ముక్క చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా. చదువుకున్న దేవుని వాక్యంలో మనకు ధాన్యం కావాలి, గింజలు కావాలి. వరి పొట్టు లాంటి బాహ్య భావం మనకు ఇప్పుడు అవసరం లేదు. అది ఎవరికి అవసరం? రక్షణ పొందని వానికి అవసరం. దేవుడు అంటే ఎవరో తెలియని వానికి అవసరం. కానీ మనం కొంత ముందుకెళ్ళాలి. మనకు అవసరమైంది ధాన్యం. చూడండి, యేసయ్య శిష్యులనుగా చేయమన్నాడు కదా అందరినీ. అసలు యేసయ్యకు శిష్యులు ఎన్ని రకాల మంది ఉన్నారు? ఎంతమంది అనలేదు నేను. ఎన్ని రకాల శిష్యులు ఉన్నారు యేసయ్య? ఎప్పుడన్నా వచ్చిందా ఈ సందేహం? ఎన్ని రకాల శిష్యులు ఉన్నారో నేను చెప్పి ముందుకు సాగిపోతాను. భారతదేశంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఉంది, 4 వర్ణాల ప్రజలు ఉన్నారు. అలాగే బైబిల్ గ్రంథంలో యేసయ్యకు 4 వర్గాల శిష్యులు ఉన్నారు. ఎన్ని వర్గాలు? 4 తరగతుల శిష్యులు ఉన్నారు. త్వరగా నేను చూపిస్తాను, చూద్దాం ఒకసారి. లూకా సువార్త 10వ అధ్యాయము ప్రారంభ వచనం చదవండి త్వరగా. నాకు సమయం సరిపోదు పడుతుంది, త్వరగా సహకరించండి. అటు తరువాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటుకి తనకంటే ముందు ఇద్దరిద్దరిగా పంపెను. చాలా ఎంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? మొదట మనం మత్తయి సువార్త 4వ అధ్యాయం చివరి వచనం చూస్తే, యేసయ్య పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ వచ్చారట. ఒక విచిత్రం చెప్పనా, యేసయ్య ఏ ప్రాంతానికైతే పోతాడో ఒక్కడు కూడా ఇళ్లలో ఉండడు. ఇళ్ళన్నీ ఖాళీ, గ్రౌండ్స్ మైదానాలు నిండుతాయి. అవసరమైతే పర్వతాలు కూడా ఎక్కేసాయి దగ్గరికి వెళ్తాం. మన ఇల్లు ఎప్పుడన్నా ఖాళీ అయితే అండి. యేసయ్య వస్తే ఇల్లు ఖాళీ. అందరూ యేసయ్య దగ్గరికి వస్తే అందరినీ శిష్యులుగా చేసుకోలే. మనల్ని ఏమన్నాడు? అందరినీ శిష్యులు చేయమన్నాడు. కానీ యేసయ్య దగ్గరికి వచ్చిన వారందరిలో ఎంతమందిని శిష్యులు చేసుకున్నాడు? ఫస్ట్ చూడండి, అదే 11వ అధ్యాయం 17వ వచనం చదవండి. 10-17 ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, మొదట యేసయ్య ఎంతమందిని శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడండి? నా బైబిల్లో ఉందా? మీ బైబిల్లో కూడా ఉందా మాట? ఉందా మీ బైబిల్లో? ఏమనుంది? 70 మంది శిష్యులను దేవుడు మొదట ఏర్పాటు చేస్తాడు. తర్వాత మనందరికీ తెలుసు, ఆ 70 మందిలో కూడా దేవుడు 70 మందిని కూడా కడవరకు ఉంచుకోలే, కడవరకు దింపుకోలే, సంఖ్యను పెంచుకోలే. మనకు సంఘం 100 మంది ఉన్నారనుకో, ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభువా, ఈ సంఘం విస్తరించాలి, అధికం కావాలి, అధిక సంఖ్య ఉండాలి, విస్తారముగా సంఘం నిండాలి. ఒకవేళ ఈ సంఘం అంతా నిండింది అనుకో, ఇది సరిపోతుందా అని ఇంకేం ప్లాన్ చేస్తాం? చెప్పరేంటండి? ఇంకా చర్చిని కూడా వెడల్పు చేయాలి, పెద్దదిగా చేయాలి, విశాలంగా కట్టాలని ఆలోచన చేస్తాం. మంచిదే, నేను కాదనట్లే. కానీ యేసయ్య 70 మంది శిష్యులలో కూడా ఇంకా పెంచుకోవాలని చూడలే. మత్తయి సువార్త 10వ అధ్యాయం ప్రారంభ వచనంలో ఈ 70 మందిలో నుండి ఎంతమందిని పిలిచాడు చూడండి? 12 మందినే పిలిచాడు. 70 మంది మొదట శిష్యులైతే ఆ 70 మందిలో నుండి 12 మందిని మళ్ళా సపరేట్ చేశాడు. 70 - 12 ఎంతమంది? 58 మంది ఎటుపోయారండి? వాళ్ళ ప్రస్తావన లేదు, వాళ్ళ అడ్రస్ లేదు. మళ్ళా 12 మందినే పిలిచాడు. 12 మంది శిష్యులను మనం చెప్పుకుంటాం, అవునా? ఈ 12 మందిలో కూడా దేవుడు ఇంకొక పని చేశాడు. చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయం చూడండి ఒక్కసారి. 9:2 6 దినములైన తరువాత
యేసు పేతురును యాకోబును యోహానును మాత్రము వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి హల్లెలూయా. చూడండి, 12 మందిలో ఎంతమందిని తీసుకుపోయాడు? మళ్ళా మీకు ఇంకో విచిత్రమైన మాట చూపిస్తాను. 5వ అధ్యాయం 37వ వచనం చదవండి త్వరగా. పేతురు యాకోబు సహోదరులకు యోహాను అనువారిని తప్ప మరి ఎవరినైనా తన వెంబడి రానియక. ఈ 12 మంది యేసయ్య కొరకు అన్ని వదులుకున్నారు. కుటుంబాన్ని, సంసారాన్ని, ఆస్తులను, పాస్తులను, బంధువులను, యాజకత్వపు ధర్మాన్ని, ఇశ్రాయేలీయుల పొత్తును అన్నిటిని వదిలేస్తున్నారు. యేసయ్యను వెంబడిస్తే ఈ 12 మందిలో 3 మాత్రం మళ్ళీ సపరేట్ ప్లేస్ తీసుకుపోయారట, పర్సనల్. ఇంకో విషయం చెప్పనా, అక్కడ ఈ 12 మందిలో 9 మంది కూడా వెంట పెడితే మీరు రావద్దన్నాడట, రానీయక. మనం ఒక ప్రార్థన పెట్టామండి ఎవరింటి కాడ, కొంతమందే రండి అని సెలెక్టెడ్ గా మనం ప్రకటన చేస్తాం. ఇప్పుడు కుమారన్న ప్రకటన చేస్తున్నప్పుడు మీరు కొంతమంది రండి అంటే అన్నని అపార్థం చేసుకుంటారు కదా, చేసుకోరా? మరి ఇప్పుడు యేసయ్యను చేసుకోవాలా వద్దా? ఎంతమందిని తీసుకెళ్ళారండి? ఎన్ని వర్గాలు చెప్పండి? 70 మంది ఒక వర్గము, 12 మంది ఒక వర్గము, 3 ఇంకొక వర్గము. ఇంకో విచిత్రం చెప్పనా, యోహాను సువార్త 13వ అధ్యాయం 13, 14, 15 వచనాల్లో యేసయ్య ప్రేమించుచున్న ఒక శిష్యుడు ఉన్నాడు. ఆయన ఒక్కరినే ప్రేమించిందా? మరి 70 మందిని ప్రేమించలే? ఒకసారి చూడండి, 13వ అధ్యాయము 23 చదవండి. ఆయన శిష్యులను యేసు ప్రేమించిన యువకుడు యేసు రొమ్మున ఆనుకొని చుండెను. యేసయ్యకు చాలా దగ్గర, ఛాతికి హత్తుకునే అంతగా దగ్గర ఒక్కడు. ఇప్పుడు చెప్పండి, యేసయ్య శిష్యులు ఎన్ని వర్గాలు? నేను ఇంకా అంశం స్టార్ట్ చేయాలి. ఈ విషయం అర్థమైతే ఒక ముక్క చెప్పి ముగిస్తాను. హల్లెలూయా. ఇదంతా ఉపోద్ఘాతం, నేను చెప్పిందంతా మీకు విషయం అర్థం కావడానికి చెప్పాను. ఎంతమంది యేసయ్యకు శిష్యులు మొత్తం? అయ్యో యేసయ్య తెలుగు అర్థమైందండి? ఎంతమంది? 4 వర్గాల శిష్యులు ఉన్నారు యేసయ్య. 70 మంది శిష్యులు ఒకరు, 12 మంది శిష్యులు సపరేటు, ఆ 12లో 3 సపరేటు, ఆ 3లో 1 సపరేట్. ఇంకో మాట చెప్పనా, ఈ యోహాను ప్రియ శిష్యుడు అయిన యోహాను అందరికంటే ముందు వచ్చిన ఆయన కాదు. మళ్ళా ఆరంభంలో ఫస్ట్ నుంచి తోడున్న ఆయన కాదు. పేతురు, సీమోను, ఆంద్రేయ బలవంతం చేసి వచ్చింది. ఇప్పుడు ఈయన ఏ స్థానం ఉన్నది? ఆయనకు యేసయ్య రొమ్మున ఆనుకున్న స్థానం ఉంది. హల్లెలూయా. నేను చాలా సమస్యలలో ఉన్నప్పుడు, అంటే నేను పుట్టుక క్రైస్తవుని కాదు, నేను హైందవ కుటుంబంలో పుట్టాను. నేను 19వ ఏట యేసయ్య సువార్త విని నేను సత్యాన్వేషణ చేశాను. దేవుడి వలన వెతికాను, దేవుని కృప. ఎదిగినప్పుడు నాకు దేవుడు ఆయనే ప్రత్యక్షమయ్యాడు, దొరికాడు. 19వ ఏట యేసయ్యను నమ్ముకున్నాక మనకంటే సీనియర్స్ ఉంటారు కదా, తమ్ముళ్ళు, అక్కలు ఉంటారు కదా, వాళ్ళతో కొంచెం స్నేహం చేస్తున్నా యేసయ్య గురించి తెలుసుకోవడానికి. అప్పుడు కొన్ని సమస్యలు నేను అనుభవించినప్పుడు మాటి మాటికి ప్రశ్నలు అడిగితే మధ్యలో వచ్చిన మధ్యలో పోయటం నీకెందుకు అన్నాడు. ఏమన్నారండి? ఏమన్నారు? మధ్యలో వచ్చిన మధ్యలో పోతూ నీకెందుకు అన్నాడు. యోహాను గురించి నాతో మాట్లాడు, మధ్యలో వచ్చాడు కానీ యేసయ్యతోనే జీవితకాలం ఉన్నాడు. యేసయ్యకు అందరికంటే మరీ సమీపంగా దగ్గరగైన వాడు యోహానే. హల్లెలూయా. ఈ 4 వర్గాల ప్రజలలో మనం ఏ వర్గంలో ఉండాలి? 70 మంది కానే ఆగిపోవద్దు, 12 మంది కాడే ఆగిపోవద్దు, 3 దగ్గర ఆగిపోవద్దు.
మనము యేసు ప్రేమించిన ప్రియ శిష్యుడైన యోహాను స్థానంలోనికి మనం పోవాలి. హల్లెలూయా. పోవడానికి చాలా విషయాలు మనం నేర్చుకోవాలి, మార్చుకోవాలి, కూర్చుకోవాలి. ఏమన్నాను? నేర్చుకోవాలి, బ్రతుకును మార్చుకోవాలి, దేవుని దగ్గర నుండి కొన్ని కూర్చుకోవాలి. అది చాలా విషయాలు ఉన్నాయి, కానీ సమయాన్ని బట్టి ఒక 5 నిమిషాల్లో ఒక విషయం పరిచయం చేసి నేను ముగిస్తాను. దీన్నే పౌలు భక్తుడు గలతీయులకు రాసిన పత్రికలో వివరంగా రాస్తాను. ఇప్పుడు అంత వివరంగా చెప్పలేను, 4-5 అధ్యాయాల్లో చెప్తాడు. మనం యేసయ్యను నమ్మి బాప్తిస్మం పొంది జన్మ కర్మ పాపాలు కడిగేసుకున్నాక ఏమవుతామండి? యేసయ్యకు పిల్లలం అవుతాం. హల్లెలూయా. 70 మందిలో మనం చేరామన్న మాట. ఇంకా చాలా మంది 70 మందిలో చేరడం కూడా ఉన్నారు. యేసయ్య పుట్టిన జన్మభూమిలో ఉన్నారు, యేసయ్య సేవ చేస్తున్న మందిరంలో ఉన్నారు, కానీ ఇంకా 70 మందిలో చేరనే వాళ్ళు ఉన్నారు. చాలా మంది సంఘానికి వస్తారు కానీ బ్యాప్టిజం తీసుకోరు. ఎందుకంటే సవాళ్ళు వచ్చిన కారణాలు చెప్తారు. ఓ అక్క నాకు చాలా సంవత్సరాల నుండి పరిచయం. యేసయ్య అంటే చాలా అభిమానం, ప్రేమ, దైవ సేవకులను, గ్రంథాన్ని, మందిరాన్ని ప్రేమిస్తారు. బాప్తిస్మం తీసుకోవా అక్క అంటే, ఇగో నా 2 ఆడపిల్లల పెళ్ళైనాక తీసుకుంటున్నారు. ఎవరి పెళ్ళైనాక అంటే మరి నీతో యేసయ్యకు పెళ్ళేద్దా? కానీ నేను అన్నా, యేసయ్యతో నీకు పెళ్ళేద్దా? ఇప్పుడు నీకు అసలు గర్భం ఇచ్చిందెవరు? బహుమానం ఇచ్చిందెవరు? యేసయ్య. మరి వాళ్ళకి పెళ్లి చేయలేడా? అంత బలహీనుడా యేసయ్య? కనీసం నీ 2 ఆడపిల్లలకు పెళ్లి చేయలేని బలహీనుడా యేసయ్య? అయితే నువ్వు నమ్మకక్క అని చెప్పిన నేను. నువ్వు గుడికి పోకు, నమ్మకు, స్తోత్రం అని ప్రార్థన కూడా చేయదని చెప్పాను. నువ్వు ఎన్నేళ్ళు ప్రార్థన చేసినా నువ్వు బాప్తిస్మం తీసుకోకపోతే నువ్వు యేసయ్య బిడ్డవు కాదని చెప్పు. నువ్వు నమ్మి బాప్తిస్మం పొందిన రోజే ఈ 70 మందిలో చేరుతావు. నువ్వు యేసయ్య బిడ్డవైతావు, యేసయ్య కొడుకు, కుమార్తెవైతావు. ఈ కుమారుడు దాసుడు కావాలి. హల్లెలూయా. ఇప్పుడు నా కొడుకు ఉన్నాడండి, 12 సంవత్సరాల వరకు వానికి నేను సేవ చేయాలి. మన పిల్లలకి ఎవరు సేవ చేస్తారు? మనమే సేవ చేయాలి. 13 సంవత్సరాలు టీనేజ్ వచ్చింది, వాడు ఎవరికి సేవ చేయాలి? ఇప్పుడు ఆడపిల్ల అయితే 13 సంవత్సరాలు అయిందనుకో, తల్లికి చేదోడు వాదోడు ఉంటుందా ఉండదా? ఇంటి పని అంతా ఎవరు చేయాలి? ఇప్పుడు ఆడపిల్లే చెయ్య. ఇప్పుడు కుటుంబంలో ఏమైంది? ఆ అబ్బాయి అమ్మాయి దాసునిగా రూపాంతరము చెందాలి, దాసత్వము చేయాలి, పని చేయాలి. అప్పుడే నువ్వు 12 మందిలోనికి వస్తావు అని చెప్తూ కుమారుడవు కావాలి. కుమారుడైన ప్రతివాడు దాసుడు, దాసురాలు కాదు. దాసుడు అంటే ఏంటో ఒక మాట చెప్తాను. మనం చర్చికి వస్తామండి, ఎవరమైనా నిన్ను నన్ను రక్తం ఇచ్చి దేవుడు కొనుక్కున్నది ఎందుకంటే చర్చిలో నీకంటూ ఒక భారం, ఒక పని ఉండాలి. ఏముండాలన్నాను? ప్రతి మనిషికి దేవుని సంఘములో ఒక పని ఉంటది. ఆ పని కొరకే దేవుడు నిన్ను పుట్టించాడు, సంఘములోనికి ఆహ్వానించాడు. చాలా సంఘాలలో చూశాను నేను, కొంతమందికి ఏ పని ఉండదు సంఘంలో. నేను వాళ్ళు ఏమనట్లేదు, దండం పెడుతున్నాను. వాళ్ళు దాసులు కాలేదు అంటున్నాను. ఏం కాలేదు? 12 మందిలోనికి రారు వీళ్ళు. యేసయ్య 2వ వర్గమైన 12 మంది శిష్యులలోనికి, ఆ జాబితాలోనికి రారు. పని ఉండాలి, మనకు భారం ఉండాలండి. అది ఏ భారమైనా కావచ్చు. కొంతమందికి పరిచారం చేసే భారం, కొంతమందికి సంఘం కొరకు ప్రార్థన చేసే భారం, కొంతమందికి సంఘం కొరకు ఉపవాసములు ఉండే భారం, కొంతమందికి పాటలు పాడి స్తుతించే వరం ఉంటుంది, కొంతమందికి వాక్యము చెప్పే భారం ఉంటుంది,
కొంతమందికి ఆదరించే భారము, కొంతమందికి ఉన్నదంతా దేవుని కొరకు ధారాళముగా ధారపోసే భారము. ఏదో ఒక భారము నీకుంటేనే నీవు మొదటి వర్గం నుండి రెండవ వర్గంలోనికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. మనం పరీక్ష చేసుకోవాలి. భారం లేకుండా ఏదో దేవుని మందిరానికి పోవాలి కదా. మనం క్రైస్తవులమైనందుకు ఎక్కడికి పోవాలి? ప్రతి ఆదివారం చర్చి తప్పకుండా పోవాలి. అది కాదు, దేవుడు మొదట ఎన్నుకున్న 70 మంది శిష్యులలో నుండి రెండవ వర్గానికి రావాలి. హల్లెలూయా. ఆ భారం కొరకు ప్రార్థన చేయాలి. అసలు ఆటోమేటిక్గా దేవుడు భారం ఇస్తాడు రక్షణ పొందగానే. కానీ మధ్యలో రాను రాజుగుర్రం నేనన్నా అయినట్టు మనం ఏమైతుంది? మంట ఆ భారం అటకెక్కుతుంది. హల్లెలూయా. అటకెక్కుతుంది. అటక మీద నుంచి మళ్ళీ మనం తీయం. యేసయ్య రాకడ దాకా అటక మీనే ఉంటుంది. నువ్వు కూడా అటకెక్కాల్సి వస్తుంది. దేవుని భారం నీ గుండెలో ఉండాలని చెప్తున్నా. ప్రతి ఒక్కరికో పని అప్పగిస్తాడండి. నేను చెప్తున్నాను, మన శరీరంలోని ప్రతి అవయవానికి ఒక పని ఉందా లేదా? ఉందా? వెంట్రుకలున్నాయి, వెంట్రుకలు ఏం పని చేస్తాయని నన్ను అడగకండి. నీ బ్రెయిన్ లోని ఈ లేయర్ పాడవ్వకుండా ప్రొటెక్టివ్ గా దేవుడి వెంట్రుకలను, శిరోజములను దేవుడు డస్ట్ అంతా ఏం చేస్తుంది? వెంట్రుకలు ఆపుతాయా? అవునా? అంటే వెంట్రుకలకు కూడా దేవుడు పనిని నియమించాడు. మరి నీకు నాకు పని నియమించాలే? పని ఉండాలి. పని ఒకవేళ మనందరికి ఉందని నేను నమ్ముతున్నా, పనిని వృద్ధి చేసుకోవాలి. ఎవరికైనా ఇంతవరకు సంఘంలో ఒక పని నాకు లేదు, భారము లేదు అనుకుంటే వాళ్ళు తప్పక మారు మనసు పొంది దేవుని భారం కొరకు అడగాలి. నన్ను ఎందుకు పుట్టించావయ్యా అని అడగాలి. సంఘంలో నాకు ఏ పని అప్పగించావని అడగాలి. తలలో కొంతమందికి మధ్య భాగంలో కొంచెం అనారోగ్య సమస్య, కురుపులు ఏర్పడి ఇక్కడంతా ఈ లేరంతా వెంట్రుకలు ఊడిపోతుంది. అది జబ్బా ఆరోగ్యమా? చెప్పలేండి. జబ్బే. అంటే ఇక్కడ వెంట్రుకలు మొలవడానికి అవకాశం లేకుండా రోగం వచ్చింది, రుగ్మత వచ్చి. మనకు సంఘంలో ఏ పని లేదంటే, ఏ భారం లేదంటే మనము దేవుని దృష్టికి రోగగ్రస్తులమని అర్థం. హల్లెలూయా. కానీ పైకి మంచిగానే కనబడతాం. నేను పైకి మంచిగా కనబడతాను లేదా? హల్లెలూయా. కానీ యేసయ్య దృష్టికి మనకి ఎన్ని జబ్బులు ఉన్నాయో ఆయన వాక్యం మనకు జరుగుతుంది. దాసులం కావాలి. అందరికీ ఒక పని ఉండాలి. ఈ దాసులంటే 12 మంది శిష్యుల వర్గం అని అర్థం. హల్లెలూయా. అందులో నుండి దేవుడు ముగ్గురునే సపరేట్ చేశాడు. ముగ్గురిని సపరేట్ చేసినప్పుడు ఎంత వివాదం ఉంటుందండి? ఉంటుందా? సంఘంలో కొంతమందిని దేవుడు సపరేట్గా పిలిచి సపరేట్గా దీవిస్తాడు. అప్పుడు అందరి కళ్ళు ఎవరి మీద ఉంటాయి? చెప్పండి, ఎవరి మీద ఉంటాయి? అవునా? ఉదాహరణ చెప్తాను. 2 ఫ్రెండ్స్ యేసుని అంగీకరించారు, మందిరానికి వస్తున్నారు. ఒక ఆయనకు భారం ఉంది, ఏమని? పరిచారం చేయాలి, చర్చ్ అంతా క్లీన్ చేయాలి, పెద్దలకు నీళ్ళు ఇవ్వాలి, పెద్దలను గౌరవించాలి, కార్పెట్ అంతా సరి చేయాలి, చర్చ్ బిగినింగ్ నుండి ఎండింగ్ దాకా సేవ చేయాలని ఆయన వస్తుడు చేస్తున్నాడు. ఆయనతో పాటు వచ్చే ఫ్రెండ్ ఏం చేస్తాడు? వాడికి భారం ఉండదు మనసులో. మా ఫ్రెండ్ చేస్తున్నాడు కానీ నేను చేయకపోతే బాగుండదని చేస్తాడు. అంతేగాని వాడి మనసులో భారం ఉంటుందా? ఉండదు. ఒకరోజు ఈయన ఆయన వస్తాడా? ఆయన నువ్వేమో తెలియదు, నేను పోను. దాస గుణము లేకపోతే దేవుడు నిన్ను వారసునిగా చేయలేదని చెప్తాడు. హల్లెలూయా. ఈ 4 దశలు. మొదట దేవునికి పుట్టిన కుమారుడు 13 సంవత్సరాల వరకు వానికి మనం సేవ చేయాలి.
13 సంవత్సరాలు వచ్చినాక 18 సంవత్సరాల వరకు వాడు మనకు సేవ చేస్తాడు. 18 సంవత్సరాల తర్వాతే మన ఆస్తి అంతటికి వాడు వారసుడైపోయింది. సంఘములో దేవునికి మనం ఎప్పుడు వారసులం అవుతాం? దేవుని భారము మనకు ఉండాలి, దాన్ని పోషించుకోవాలి. ఆ పని కొరకు ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని లెక్క చేయదు. అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, బాధలు వస్తాయి, వెలివేస్తారు, తృణీకరిస్తారు. ఎన్ని చివాట్లు పడ్డా దేవుని వారసులము కావాలంటే ఆ దాసత్వాన్ని వదిలిపెట్టారు. హల్లెలూయా. అర్థం కావడం ఒక్క మాట చెప్తాను. యోసేపుకు దేవుడు ఏం వరం ఇచ్చాడండి? దర్శనము, కలలు, వాటి వివరములు చెప్పే వరం ఇస్తాడు. దేన్ని బట్టి అన్నదమ్ముల చేత ద్వేషించబడ్డాడు? ఆ వరాన్ని బట్టే కదా, ఆ భారాన్ని బట్టే కదా. ఆ వరాన్ని పోగొట్టుకున్నాడు ఎవరైనా? ఆయన నేను కలగనన్నా, మీరు దండం పెడతాను అంతుంటిదే. ఏదో ఉపవాసం చెప్పిన కానీ ఏం కలగాలి అన్నా అన్నాడా? డాడీ కొట్టిండు, యాకోబు కొట్టిండు, తల్లిదండ్రులు మేము నీకు సాగిలో పడతాం అలా సన్నాసి అని కొట్టిండు. అయినా ఆ వరాన్ని వదిలిపెట్టలేదు, ఆ భారాన్ని వదిలిపెట్టలేదు, ఆ దాస గుణాన్ని వదిలిపెట్టలేదు. అదే వరము రాజు తర్వాత రాజును చేసిందని చెప్తున్నా. హల్లెలూయా. నీకున్న భారం, నీకున్న బాధ్యత, నీకు అప్పగించిన పని వలన అనేకుల్ని నవమానించవచ్చు, హేళన చేయవచ్చు, కానీ దాన్ని పక్కకు పెట్టొద్దని చెప్తున్నా. అదే నిన్ను రేపు రాజుల ఎదుట నిలబెడుతుంది, అధికారుల ఎదుట నిలబెడుతుంది, నీ బంధువుల ఎదుట నీ తలను పైకెత్తేది అదే. అప్పుడు నువ్వు వారసుడవైతావని చెప్తావు. హల్లెలూయా. ఈ వారసుడైనప్పుడు దేవుడు అన్ని నీకు ఇస్తాడు. ఇచ్చిన వాటిని నమ్మకంగా కాపాడుకోవాలి. అప్పుడు నువ్వు స్నేహితుడవైతావని చెప్తున్నావు. హల్లెలూయా. ఏం చెప్పాను టూకీగా మీకు? మొదట శిష్యులలో 4 వర్గాలంటే, మొదట యేసయ్యను అంగీకరించిన వాడు కుమారుడు, కుమార్తె అవుతాడు. తర్వాత మనం దాసులము కావాలి. దేవుడు నీకు అప్పగించిన పని నీవు చెయ్యాలి. నీకు పని అప్పగిస్తాడు దేవుడు, అది తప్పకుండా నువ్వు అర్థం చేసుకోవాలి, నీకు తెలియాలి, దాన్ని నువ్వు పాటించాలి. ఈ పనిని నువ్వు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నీకు కొన్ని ప్రత్యేకమైన గిఫ్ట్స్ ఇస్తాడు, తలాంతులను ఇస్తాడు, దీవెనలు ఇస్తాడు, ఆధిక్యతలను ఇస్తాడు, వరములను దేవుడు ఇస్తాడు. నువ్వు అందరితో ఉంటావు కానీ నీ అంతస్తు వేరే. హల్లెలూయా. ఇంతకాలం 70 మందిలో ఉన్నారు, 12 మంది. కాలం వచ్చినప్పుడు 12 మంది ఏమయ్యారండి? సపరేట్ అయ్యారు. ఈ 12 మందిలోనే ఉన్నారు 3. కాలం వచ్చినాక 3 ఏమయ్యారు? సపరేట్ అయ్యారు. ఈ 3లో కాలం వచ్చినప్పుడు ఒక ఆయన ఏమైండు? యోహాను, యేసు ప్రభు శిష్యుడు యోహాను కాలుచున్న అగ్నిలో, కాలుచున్న నూనెలో, మండుచున్న, మసులుతున్న, మరుగుతున్న నూనెలో ముసలాయన తీసుకొని అని లేస్తే చర్మం ఒక బొగ్గు కూడా రాలేదు, బొబ్బె కూడా రాలేదు. మనం వంట అనేటప్పుడు పొరపాటున మన మీద ఆయిల్ పడ్డది అనుకో, ఆ రోజు ఇల్లు వీకి తింటారు మంచిగా అండితే. ఏమైనా దొరికారా? కనీసం ఏమైనా అడిగినవా? అంత మనం అండి బాధ. నేను కాదనట్లే. 100 సంవత్సరాల ముసలాయన వృద్ధుడు అపోస్తలుడు కాగుచున్న నూనెలో, చమురులో అలాగే పడేస్తే ఏం కానీ రాట. ఎందుకు కానీ? ఆయన దేవుని యొక్క స్నేహితుడు. హల్లెలూయా. ఆయన ఎక్కడున్నాడో ఆ నూనెలోని కూడా యేసయ్య వచ్చాడని చెప్తున్నాడు. స్నేహితుని అంతస్తుకు వచ్చాడు ఆయన. మనం అందరం భూమి మీద ఉండగానే ఏ అంతస్తుకు రావాలి చెప్పలేండి. ఏదో మనం శీర్షికచ్చి తృప్తి పడద్దాం. నేను మొదటి నుంచి అదే చెప్తున్నా. నా గోస కూడా అదే, నా బాధ కూడా అదే, నా తపన కూడా అదే. నేను బతుకుడు కూడా అట్లే బతుకుతా. బ్రతికితే యేసయ్య కొరకు ఆయన స్నేహితుని వలె బ్రతకాలి. భూమి మీద ఉన్న మనుషులే కాదండి, అసలు విశ్వంలో ఉన్న వాళ్ళందరూ చెప్పాలి, దేవదూతలు కూడా చెప్పాలి. ఏమని చెప్పాలి? వీడు యేసయ్య
శిష్యుడు కాదు, బిడ్డ కాదు, స్నేహితుడు అని చెప్పాలి. ఈవిడ యేసయ్య స్నేహితురాలు అని చెప్పాలంటే ఈ 4 అంతస్తులు మనం ఎక్కాలి. మొదటి అంతస్తు మనం ఎక్కినామే ఎక్కలేదా? అందరం బాప్తిసం పొంది రక్షణ పొంది యేసయ్యను పూజిస్తున్నాం. 2 నిమిషాల్లో ముగిస్తానండి. తర్వాత 2వ అంతస్తు, చాలా మట్టుకు 2వ అంతస్తులు ఉన్నాం మనం. ఉన్నావా లేదా? మనిషికో భారం ఉందా లేదండి? ఉందా? గుండె మీద చేసుకో, చెప్పు మీ భారం ఏంటి? నాకు ఇప్పుడు చెప్పకండి. భారము లేని వాళ్ళు, సంఘములో బాధ్యత లేని వారు ప్రార్థన చేసి నా బాధ్యత ఏందో అడగ. పక్క ఆయన చేస్తాడా, నువ్వు పని చేయొద్దు. నేను చెప్తున్నా దయచేసి. ఆయన పాటలు మంచిగా పాడతాను, నువ్వు ఆడటానికి ట్రై చేయదు. అట్లా ట్రై చేసి బొక్కబోర్లో పడ్డా. నేను వాయిద్యాలు వాయిస్తామని 3 రోజులు ఉపవాసం ఉండి వాయిస్తే అంతకుముందు వచ్చింది కూడా రాలేదు. నిజమండి. ఏడ్చి 3 రోజులు ఉపవాసం ఉండి వాయిద్యాలు అంటే మహా ఇష్టం. నేను అప్పుడు అన్నాడు వేసా, 3 రోజుల తర్వాత మెల్లగా వచ్చి ఇది నీ పని కదా. ఇప్పుడు 3 రోజుల ఉపవాసం ఏమైందండి? అయిపోయింది, శూన్యం, బూడిదలో పోసిన పని. మనం ఏ పని వెళితే ఆ పని చేయొద్దు. సంఘములో నీ పని ఏంటో నీకు తెలవాలి. చర్చిలో నీ బాధ్యత ఏంటో నీకు తెలవాలి. ఆ బాధ్యతను కడవరకు నువ్వు చేయాలి. హల్లెలూయా. చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను అందరిలో నుండి సపరేట్ చేసి నీ మీద కొంత అభిషేక తైలాన్ని మోస్తాడని చెప్తాడు. ఏమోస్తాడు? ఒక్క మాట దేవుడు గుర్తు చేస్తున్నాడు. చదువుదాము. 1 సమూయేలు గ్రంథము. ఈ మాట చదివి నేను ముగిస్తానండి. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మను తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చి. ఎవరి ఎదుట అభిషేకించిందట? సహోదరులందరి ఎదుట, తండ్రి ఎదుట, సహోదరులందరి ఎదుట దేవుడు దావీదును అభిషేకించాడు. నీకు అప్పగించిన పని ఏదైతుందో దానివల్ల నీకు కొన్ని సమస్యలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, మనుషులు అపార్థం చేసుకుంటారు, నీ శరీరం సహకరించదు, నీ కుటుంబమే నీకు సహకరించకపోవచ్చు. అయినా ఆ పని నీవు కడముట్టించాలి, ఆ పనిలో నీవు నమ్మకంగా ఉండాలి. అప్పుడు దేవుడు నీవున్న నీ కుటుంబ సభ్యులందరి ఎదుట, సంఘములో అందరి ఎదుట, సమాజంలో అందరి ఎదుట, ఉద్యోగస్తులలో అందరి ఎదుట నిన్ను తన ఆత్మతో అభిషేకించి తన ఆస్తికి వారసునిగా దేవుడు చేసుకుంటాడు. హల్లెలూయా. ఆ వారసుడు అయ్యాక కూడా నువ్వు నమ్మకంగా ఉంటే దేవుని స్నేహితుడవైతా. 3వ మెట్టు వరకు దాదాపు సంఘంలో 50% వస్తారండి. ఎక్కడి వరకు? 3వ మెట్టు వరకు వస్తారు. అంటే దేవుడు ఏదైనా గిఫ్ట్స్ ఇచ్చే వరకు, దీవించే వరకు, ఆశీర్వదించే వరకు, హెచ్చించే వరకు అక్కడ వస్తాం. వచ్చిన తర్వాత నమ్మకత్వాన్ని పొందబెడుతుంది. ఏం చేస్తాం? సహజంగా ఎవరైనా ఆదాంపిల్ నువ్వైనా నేనే, ఆ ప్రమాదం అందరికీ ఉంది. ఇస్కరియోతు యూదా ఏమైనా కాదా? అనంత ఎందుకండి? 12 మందిలో ఈయన ఒక్కడే అక్కడికి పోయినంటే మిగతా 11 మంది లోపం ఉన్నట్టే కదా ఎక్కడో ఒక చోట. నమ్మకంగా ఉండాలి. మోసే దేవుని ఇల్లంతటిలో అన్ని విషయాలలో నమ్మకంగా ఉండాలి. నీ కుటుంబంలో నీ భర్తకు, నీ భార్యకు, నీ కుటుంబానికి, ఉద్యోగంలో నీ సుపీరియర్స్కి, సంఘములో సంఘ పెద్దలకు, సంఘ నాయకులకు, సేవకులకు, అందరికీ నువ్వు నమ్మకంగా ఉంటే దేవునికి నీవు స్నేహితుడవైనావని చెప్తున్నా. హల్లెలూయా. దేవుని స్నేహితుడవయ్యాక చాలా మేలు అప్పుడు నిధి బయటకు వస్తుందని చెప్తున్నా. అప్పటిదాకా పరలోక ధన నిధి తెరవబడదు. ఈ విషయం అర్థం చేసుకోండి. ఒక్కటి ఏమన్నాను నేను?
స్నేహితులమయ్యేదాకా దేవుని పరలోక ధననిధి ఓపెన్ కాదు. అప్పటిదాకా వచ్చాయండి భౌతికమైన దీవెనలే, భూమి మీద అంతరించిపోయే దీవెనలే, క్షయమైపోయే ఆశీర్వాదాలే. శాశ్వతమైన దేవుని పరలోక ధననిధి అప్పుడు తెరవబడుతుంది. అందులో ఒక్క విషయం మీరు పోయినాక చదవండి. ఆదికాండం 18:19 నేను అబ్రహాముకు చేయబోవు సంగతిని దాచెదనా అన్నా. ఇది చూడండి, ఒక్క మాట చెప్పేస్తా, ఒకటే నిమిషంలో ముగిస్తా. నువ్వు యేసయ్య స్నేహితురాలవైతే రేపు నీ బ్రతుకులో ఏం శోధన వస్తుందో చెప్తాడు. రేపు నిన్నెవరు అటాక్ చేయబోతున్నారో చెప్తాడు. రేపు నిన్నెవడు అన్యాయం చేయబోతున్నాడో చెప్తాడు. రేపు నువ్వు ఏ పని చేయాలో చెప్తాడు. భవిష్యత్తులో నీ స్థానం ఏంటో చెప్తాడు. నీ శత్రువులు మిత్రులుగా ఎవరు నటిస్తున్నారో కూడా చెప్తాడని చెప్తాడు. హల్లెలూయా. ఏది మేలు, ఎక్కడుంది మేలు, ఏ అంతస్తులో ఉంది? దేవుడు నీతో మనసు విప్పి భవిష్యత్తులో జరగబోయే విషయాలు నీ బ్రతుకులో, సంఘములో, సమాజంలో ఏం జరుగుతుందో చెప్పే అతి ప్రాముఖ్యమైన అనుభవము నువ్వు స్నేహితుడవయ్యాకే దొరుకుతుంది. హల్లెలూయా. నేను అందులో కొంత రుచి చూశానండి. దేవుడు భవిష్యత్తులో ఏం చేస్తానో, ఎక్కడుంటానో, ఏడ సేవ చేస్తానో, ఏ స్థాయికి పోతానో దేవుడు చెప్పాడు. కాబట్టి మనం దేవుని స్నేహితులను కావడానికి మనం ఈ 4 వర్గాలు ఎక్కడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి కొంత ఆలస్యమైంది, క్షమించండి. ప్రార్థన చేసుకుందాం. స్తుతి స్తోత్రములకు పాత్రుడమైన యేసురాజా, నీ పాదాలకు వందనాలు. ఇంతవరకు ప్రభువా నీవు నీ బిడ్డలతో మనసు విప్పి మాటలాడిన మాటలను, నీ సందేశం అంతటిని వెండి మూసలో పోయబడినట్లుగా అందరి హృదయాలలో పోసి ఆశీర్వదించి నీరు కట్టి ఫలింపచ్చి మేమందరం నీ స్నేహితుల మగుదుము గాక. అట్టి కృప మాకు దయచేసి మహిమ పొందమని యేసు పుణ్యనామమున ప్రార్థించి మొరలిడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మంచిది. చివరి ఆశీర్వాదంతో మనం ముగించుకున్నాం. దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దు. మరి 2 కార్యక్రమాలు ఉంటున్నాయి. మరి ఆ కార్యక్రమాలను మనం ముగించుకొని మనం వెళ్ళాలండి. చిన్న మాట ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతోనే మనం ముందుకు వెళ్దాం. ఆదైపు ప్రేమలతమ్మ గారు మరి సిద్ధంగా ఉండాలని మనవి. మహోన్నతుడా, కృపా కనికరము కలిగిన తండ్రి, నీకు స్తోత్రం ప్రభా. మరి నీ దాసుని నిలబెట్టుకుని మాట్లాడిన మార్చును బట్టి నిన్ను స్తుతిస్తూ గణపరుస్తున్నాము తండ్రి. ఆ మార్చులు మా హృదయాధరంగంలో ప్రబలితములను బట్టి గొప్ప చూపి నీ పరిశుద్ధాత్మ దీవెన ఆశీర్వాదాలు అయా మరి విన్నటువంటి కొన్ని మాటలు మమ్మల్ని మోసం చేసుకుంటున్నట్టు వాక్యానుసరమైన లోబడి జరిగినటువంటి ధన్యత నీ ద్వారా మా అందరికీ మీరు అనుగ్రహించమని యేసు క్రీస్తు నామమున నీ దాసుని బహుబలంగా మీరు వాడుకొని దీవించమని ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, తన ప్రియకుమారుడు యేసు క్రీస్తు వారి యొక్క మహాకృప, పరిశుద్ధాత్మైన సాహసము, సన్నిధి సహకారము చేయవలసిన ప్రతి వారికి, రాలేక నిలిచిన వారికి, సకల పరిశుద్ధులకు సదాకాలంలో దేవుని యొక్క కృప తోడైంది నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. మరి దయచేసి ఎవరు కూడా లేవద్దు. మరి చిన్న గిఫ్ట్స్ పంచేటువంటి కార్యక్రమం ఉంది. దాని తర్వాత చిన్న కేక్ కటింగ్ ఉంది. దయచేసి మరి వీలైనంత త్వరగా మరి ముగించే ప్రయత్నమే మనం చేసుకుందాం.